అందరూ భక్తులందరూ కూడా ఇది ముఖ్యము. ఎందుకంటే ప్రతి ఒక్క శుభకార్య సందర్భంగా మనం ప్రతి ఇంట్లో కూడా ఒక పూజ చేసుకొని ఆ గృహప్రవేశం చేస్తున్నాం. కాబట్టి ఇది మన శివరామ దీక్ష సిద్ధాంతానికి అతి ముఖ్యమైనది. దీక్ష ఈ దీక్ష సాంప్రదాయాలకి ఇది దీక్ష సాంప్రదాయానికి ప్రతి ఒక అమూల్యమైన వస్తువు ఇదే. ఇది లేనిది దీక్ష సాంప్రదాయానికి చిహ్నం లేదు. కాబట్టి ఈ సాంప్రదాయానికి మొట్టమొదటి పూజ అనేది పతాకావిష్కరణ చేసి తదుపరి గురు పూజ చేస్తారు. ఇప్పుడు వరకు మన పెద్దలు కూడా ఏ విధంగా ఆచరించుకున్నారో ఆ విధానం అనేది మనందరం కూడా ఆచరించాలని మనం చేసుకొని ఈ పూజా కార్యక్రమం ప్రారంభిస్తున్నాం.